Daily. Taste the Daily. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే సహించమని హెచ్చరించారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటే 2 సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు. పోరాడాల్సింది పోయి ఎన్నికలకు పోతామంటున్నారని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అందరం కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలుద్దామంటున్న జాజుల శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం డిసెంబర్ లో వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా బీసీ సంఘాలు ఏమంటా ఉన్నాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ పాత పద్ధతిలోనే ఏదైతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వము పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వార్తలు వెలువడతా ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? పాత పద్ధతిలో పోవడానికి 22 నెలలు ఎందుకు? 22 నెలలుగా దాదాపు 2 సంవత్సరాలుగా ఎన్నికలకు పెట్టకుండా ఇలా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని ఆ ప్రయత్నం చేస్తారు. మళ్ళా పాత పద్ధతిలో పోవాలంటే బీసీలను నమ్మించి గొంతు కోయడమే. ఇలా మేము అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి 240 పైగా ఎంపీలు ఉన్నారు. రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు మీరు ఇండియా కూటమి నుంచి 243 మంది ఎంపీలతోటి కొట్లాడండి, పార్లమెంట్ లో కొట్లాడండి. కేంద్ర ప్రభుత్వం మీద మీకు బీసీల సపోర్ట్ ఉంటది. కొట్లాడలేక ఫైట్ చేయలేక ఎందుకు పారిపోతున్నారు? పారిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో. మీరు అనుకుంటారు ఇలా జూబ్లీ హిల్స్ లో సర్వేలు బీసీకి ఇచ్చారు కాబట్టి మీకు ఆ మాత్రం జీవుగా చూసినట్టు అవుతుంది. మీకు గనక బీసీకి ఇవ్వకపోతే డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని డ్రామాలు బంద్ చేయాలి. బీసీలు ఏమో ఆషామాషిగా లేరు. మేము గనక మీరు బీసీలను నమ్మించి మోసం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదు. బీసీ సమాజం ఇలా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే గనక మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది చెప్తారా? ఇప్పటికే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, 33 జిల్లా కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షల పేరుతోటి ఇప్పటికే దీక్షలు ప్రారంభమైనాయి. అదేవిధంగా మొన్న పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 18న రాష్ట్ర బంద్ చేసినాం. ప్రతిరోజు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన 100% రెట్టింపుతో అవుతాయి. ఇలా పొరపాటునో గ్రహపాటునో మీరు గనక అధికారుల మాటలు విని ఎన్నికలకు పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని బీసీలు ఎప్పటికీ జీవితంలో నమ్మరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం, రాజకీయ పోరాటం చేయండి. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించండి. ఎందుకు పారిపోతున్నారు? మీరే ఎందుకు దోషిగా నిలబడుతున్నారు? చేయాల్సిన వాడు ఎవరున్నారో, ఈ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధంగా చేయాల్సిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టండి. వాళ్ళ మెడ నుంచి రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా పనిచేయండి. అప్పుడు బీసీ సమాజం నమ్ముతుంది. మీరు దొంగచాటుగా మేము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని ఎవరితో చర్చించకుండా పోతుంటే మాత్రం బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. మరో పక్క పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు బీసీలకు సంబంధించి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు మీరు పోరాడిన కాడికి పోరాడండి. ప్రయత్నం అనేది మీరు చేయండి. చేయాల్సిన ప్రయత్నము చేయకుండా, పోరాడిన సమయం వచ్చినప్పుడు పోరాడకుండా మేము దొంగ చాటున పారిపోతామంటే అది పిరికివాని లక్షణం. రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. ప్రధానమంత్రి సమయం తీసుకొని ఢిల్లీ పోయి కూర్చోవాలి. ఒకవేళ ప్రధానమంత్రి సమయం ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందర బైఠాయించాలి. రాష్ట్రపతి గారు సమయం ఇవ్వకపోతే రాష్ట్రపతి ఇంటి ముందర బైఠాయించాలి. అదేవిధంగా రేపు 1వ తారీఖుని పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ నిలదీయాలి. ఈ ప్రక్రియలన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రక్రియలు ఉన్నాక ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు? కాబట్టి ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పితే బీసీ సమాజం వినదు. మిమ్మల్ని బరాబర్ దోషిగా నిలబెడతాం. ఎవరు అడ్డుకుంటున్నారు అనుకుంటారు? ఇలా ఖచ్చితంగా బీజేపీ అడ్డుకుంటున్నది. దీంట్లో అనుమానం ఏముంది?
ఇలా అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తే ఆ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉంది ఇప్పుడు 7 నెలలుగా. అదే విధంగా గవర్నర్ గారు చట్టం చేసి పంపిస్తే గవర్నర్ గారి దగ్గరనే ఇప్పుడు 3 నెలల సంది మూలుగుతున్నది. అదే విధంగా ఇవాళ కోర్టులను అడ్డం పెట్టుకుని రెడ్డి జాగృతానికి సంబంధించిన వాళ్ళు కోర్టులను అడ్డం పెట్టుకుని ఇవాళ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు, కోర్టులను వేదికగా చేసుకుని. కాబట్టి అన్నిటికీ పరిష్కార మార్గం చట్టం చేయాలి కదా. చట్టం చేయకుండా మీరు పారిపోతే వదిలే ప్రసక్తి లేదు. మీరు నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి, బీసీ సమాజాన్ని నిలబెట్టాలి. కేంద్రం ఎందుకు దిగిరాదో రాష్ట్ర ప్రభుత్వం బీసీలమంతా కలిసి కొట్లాడాలి. కొట్లాడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దిగిరాకపోతే అప్పుడు ఆలోచన చేద్దాం. అప్పుడు ఆలోచన చేయకుండా ఇలా ఈ రకంగా మీరు పారిపోవాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటు కేంద్రాన్ని అటు రాష్ట్రాన్ని ఎవరిని వదిలిపెట్టాం. ఇది ఖచ్చితంగా ఏదైతే బీసీలకు సంబంధించి చట్టం చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన స్పందించాలి, కేంద్రంపై పోరాటం చేయాలి, తర్వాత ఎన్నికల పైన ఆలోచించాలి. కానీ చట్టం చేయకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం సహించేది లేదనేది కూడా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశీకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.